హలో హాయ్ ఎవ్రీవన్. క్రిస్పీ మసాలా వడలు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దాని గురించి మార్నింగ్ నేనైతే 1 గ్లాసు శనగపప్పుని అయితే నానబెట్టుకున్నాను. 250 గ్రామ్స్ పావు కిలో శనగపప్పుని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇలా చక్కగా నానిన శనగపప్పులోకి కొంచెం 2 పిడికిలు శనగపప్పుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా వాటర్ అంతా డ్రైన్ చేసేసి మిక్సీ జార్లోకి శనగపప్పును వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి వడలు చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి. మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని సన్నగా రింగ్స్లా కట్ చేసి వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకుని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడంత సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ అసలు ఏమీ యాడ్ చేయకుండా చాలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా ఉంటే వడలు ఇరిగిపోతాయి కాబట్టి గట్టిగా కలుపుకోవాలి. ఇలా చిన్న సైజ్ బాల్లా చేసుకొని ఇలా చేతి మీద పెట్టి రౌండ్ షేప్లోకి ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని మీడియం సైజులోకి మంటని అడ్జస్ట్ చేసి బాండికి సరిపోయే అన్ని వడల్ని వేసుకోవాలి. వేసి 2 సైడ్స్కి కూడా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కలర్ వస్తేనే మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్తో ఆయిల్లోంచి తీసేసి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ మసాలా వడ రెడీ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.